మనం ఏం చేస్తా ఉన్నాము, అటు తిరిగి కొంచెం ఏదో తిరిగి మాట్లాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు చెప్పిన మాట కరెక్ట్గా, ప్రభు అని నన్ను పిలిచేవారు పరలోక రాజ్యం పోరు. కానీ ఆయన చిత్త ప్రకారం ఆయన ఏం చెప్పినాడు, ఆయన మనల్ని ప్రతిరోజు ఆరాధించి మహింపరిచి గణపరచాలా. అదే కాకుండా విశ్వాసం అనేది ఎట్టుండాలా, ఆయనందు భయభక్తులతో కలిగినటువంటి విశ్వాసం ఉండాలి. ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి నెరవేరుతుందని విశ్వాసం ఉండాలి. కాబట్టి మనం విశ్వాసం లేకుండా దేవునికి చూడటం అసాధ్యం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు. ఇప్పుడు ఇరుకు మార్గము 2 మార్గాలు ఉంటుంది. మనం ఇరుకు మార్గం అంటే ఏంది, కష్టములో నష్టములో బాధలు. ఇప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నారో, ఒకసారి ఆహారం ఉంటుంది, ఒకసారి ఉండదు, ఒకసారి జ్వరం వస్తుంది, డబ్బు ఏముంటుంది, అన్ని సమస్యలు. కానీ మీరు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీరు పరలోక రాజ్యం పోతారు. సరళ మార్గం అంటే పెద్ద గొప్ప ఆహారం ఉంది, ధనం ఉంది, సంతోషం ఉంది. వారందరూ ఏం చేస్తారు, కష్టములో నష్టములో సుఖంగా ఆనందంగా ఉంటారు, ఏం వాళ్ళకి కష్టం ఉండదు. కానీ నువ్వు కష్టపడేవాడు ఏం చేస్తాడు, అయ్యా ఏసయ్యా ఈ కష్టంలో నన్ను కాపాడయ్యా, ఈ ఆపదలో నన్ను కాపాడయ్యా, నా బిడ్డలను పరిశీలించయ్యా, ఆ బిడ్డలకి ఇచ్చిన ఒక కార్యం చేసిన మంచి కార్యం, వారికి జీవితాన్ని స్థిరపడతాయా. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసి లోపడతావో నువ్వు ఏం చేస్తావు, నిత్యవార్త పరలోక రాజ్యం పోతావు. దేవుని విరోధంగా ప్రతి కార్యం జరిగిన వాళ్ళు దేవుని విరోధంగానే ఉంటారు. అది రెండో రాకడలో రాబోతుంది, రెండో రాకడ అని మనం అనుకుంటాం, అదే ఇంత జరుగుతూ వచ్చేస్తుంది. కానీ దేవుడు అందరూ మారాలంటారు. వాక్యమైన ప్రతి ఒక్కరిని మార్చేస్తాడు. అప్పుడు అపవాదిని ఏం చేస్తాడు, ఆయన లోపరుచుకొని ప్రతి ఒక్క మానవుని యేసు ప్రభు దేవుడు అని నోటుతో ఒప్పుకోరు. ఇప్పుడు మనం యేసు ప్రభు ఒప్పుకున్నాం, కానీ ఒప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఒప్పుకోవాలంటే ఏం చేయాలా, మనకు ఒక భారం పెట్టారు, అందరికి సువార్త ప్రకటించాలంట. అందరికీ యేసు ప్రభువుకు చెప్పాలా, యేసు ప్రభు ఎవరని చెప్పాలా. యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు రక్షణ పొందుతావు, యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు పరలోక రాజ్యం పోతావని మనం మాట్లాడుతూ చెప్పాలా. చెప్పినప్పుడు అది వారికి ఆ వాక్యం చేత వారి హృదయంలో భద్రపరుస్తుంది దేవుడు. వారి హృదయంలో ఆ వాక్యం స్థిరపడుతుంది. ఈరోజు ప్రభుత్వం అనేక ప్రపంచమంతా కూడా ఆరాధిస్తున్నాడు దేవుడు. కానీ ఆరాధింపని వారు ఇప్పుడు అక్కడ చూసి ఎంతమంది దేవునికి విరోధంగా ఉంటారు, కానీ వారందరూ కూడా మారుతారంట. కాబట్టి మనము సిద్ధంగా ఉంటాం. మనం ఏం చేయాలా, మనం ఒక్క కార్యం చేయాలా, అయ్యా ఇతరులు ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పోయి మనము మాట్లాడుకుంటా, అయ్యా యేసు ప్రభు నమ్మకం, ఆయన నిజమైన దేవుడు, అయ్యా వస్తాడయ్యా, ఆయన వచ్చిన తర్వాత ఆయన తీర్పు ఉంటుంది, పరలోక రాజ్యం తీసుకుని పోతాడు. నరకం పోయేదానికి మనకు చోటు ఇవ్వకుండా ఆయన పరలోక రాజ్యం తీసుకుని ఆశపడి ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలా, దేవుని యొక్క సన్నిధిని ప్రకటించాలి, అదే మనకి ఇచ్చిన భారం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చూడు, మాట అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుక్కొని వారు కొందరే. కాబట్టి ఈ యొక్క యేసుప్రభు దేవుడిని కనుక్కొని కొంతమంది అంటారు. కానీ ఆ కొంతమంది కూడా మారాల. దేవుని ఎరిగినారు కొంతమంది, ఎరుగుని వాళ్ళు అనేకులు ఉన్నారు. వారందరూ మారి అందరూ యేసు ప్రభు నమ్ముకొని ఈ రాకల్లో సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు, ఆ యేసు ప్రభు వచ్చేటప్పుడు అందరూ ఆయన్ని ఆరాధిస్తారంట. ఇక్కడ చూడండి, ఒక మాట చెప్తాను, కీర్తన 67 చూస్తాము. కీర్తన నేను చదువుతాను చూడండి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్యుల అందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశ్రయించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించురు గాక. న్యాయముని బట్టి నువ్వు జనములను తీర్పు తీర్చుదువు. భూమి మీద ఉన్న జనములను ఏలేదవు. జనములు సంతోషముగా ఉత్సాహతను చేయుదురు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించురు కాక, ప్రజలందరూ నిన్ను స్తుతించురు కాక. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశ్రయించును.
దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులు అందరూ ఆయన భయభక్తులు నిలుపుతారు. అది రెండో రాకడ జరగబోయింది. రెండో రాకడలో అందరూ దేవుని నమ్ముకుంటారు, అందరు దేవుని ఆరాధిస్తారు, మహింపరుస్తారు, కనపరుస్తారు. ఏం జరుగుతుంది? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. భూదింక నివాసులు అందరూ ఆయనతో భయభక్తులు నిలుస్తారు. అప్పుడేమైపోతుంది? భూమి మీద ఉన్న జనములు ఏలుదరు, జనములు సంతోషించలాగన ప్రజలందరూ ఏం చేస్తారు? ఆయన స్తుతించలాగన అప్పుడు భూమి దాని ఫలములెత్తును. దేవుడు మమ్మల్ని ఆశిస్తాడు. అప్పుడు తిరిగి దేవుడి భూమిని ఆశించి మన సంతోషం జీవించాలి ప్రజలందరూ. అది రెండో రాకడలో జరగబోయేది. కాబట్టి దేవుడు ఈ విధంగా మనం దీవించే ఆశని కనిపించి బలపరచాలి. కానీ మనకు ఒక భారం పెట్టాడు. మనం ఏం చేయాలా? పూర్ణాత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలముతో దేవుని ఆరాధిస్తాం, ఓకే. కానీ తండ్రి వాళ్ళిద్దరిని ప్రేమించాలంట అర్థమేమి? మనం దేవుని గురించి ఇతరులకు ఎవరికైనా ఒకరు సువార్త ప్రకటించాలా. తెలిసిన వాళ్ళకి ఏం చేయాలా? మనం మాట్లాడుకుంటా మనం ఏం చేయాలా? దేవుని గురించి నువ్వు మాట్లాడినావంటే ఏమైపోతుంది? ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తాడు దేవుని మాట. ప్రకటన గ్రంథం 20 ఏమంటాడంటే, ఈ మాట చాలా విలువైన మాట. మరియు గొప్పవారేమి కొద్దివారేమి ముదులైన ఉందరు ఆ సింహాసనం ఎదుట నిలువబడి చూస్తుని. అప్పుడు గ్రంథము విప్పబడను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథం. ఇప్పుడు 2 గ్రంథాలు ఉంటాయి. జీవ గ్రంథం ఉంటుంది, మరి ఒక గ్రంథం. నువ్వు ఎప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తావో జీవ గ్రంథం పేరు. ఈరోజు ఇప్పుడు మన ఆరాధన ఇక్కడ కూర్చుంటాం కాబట్టి దేవుడు ఏం చెప్తాడో మనకి జీవ గ్రంథంలో మన పేరు రాయబడతాడు. జీవ గ్రంథం మన పేరు రాయబడి మనం ఏం చేస్తాం? నిత్యవాసతం పరలోక రాజ్యం పోవడానికి మార్గం సిద్ధపడతాడు దేవుడు. మరియు జీవగ్రంథం మరొక వేరొక గ్రంథం చూడండి. ఎవరి పేరైన జీవగ్రంథము రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేస్తాడు. అప్పుడు కూడా కొంచెం మంది తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని ఆరాధన మైకుల అగ్నిగుండంలో పడేస్తారు. కాబట్టి మనము దేవుని తెలుసుకున్న వారు మరి ఏం చేయాలా? మనం ఆరాధించాలా, భయపడతారు. దేవుడు అండి, గొప్ప దేవుడు అండి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడండి. వచ్చింది రక్తము నన్ను పాపాలు కడిగేసింది. నేను ఇప్పుడు కూడా పాపి. మనం ఏం చేయాలా? మా తలంపులు మాట్లాడుకునే ప్రభా నీకు విరోధంగా నేను పాపం చేయను, క్రమించి ప్రభా నేను ప్రాపం చేసుకుంటా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధను అయ్యా ఇప్పుడు నేను కష్టపడుతున్నాను ప్రభా. కష్టం వచ్చింది, అపాధి చేత వచ్చింది, కానీ నువ్వు నన్ను సుఖపరుస్తావు, నిత్యవారు పరలోక రాజ్యం దయచేస్తావు. కాబట్టి వందనాన్ని మనం విశ్వాసంతో మన దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేస్తాడో మనల్ని మహింపరుస్తాడు. దేవుని కృప నింపబడతాడు. దేవుడు దీవించే రెండో రాకడలో నువ్వు ఆ ఎత్తైన పర్వతంలో ఆయన ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తాడు ఏ విధమైనటువంటి ఇది అంటే ఆయన చూడండి. ఆయన ప్రేమ ఎటువంటిదంటే మనం ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను తలుపుతో నిల్చుండి తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడు భోజనం చేయను. చూడండి ఆయన ఏం చేస్తాడు? మనం హృదయం అనే తలుపు తట్టుతూనే ఉంటాడు, ఎప్పుడు తడతాడు. అది హృదయం అనేడు తలుపు నోద్ర యేసునాదుండు, హృదయం అనేడు తలుపు నోద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుతుండు సకల విధములను, పరుని పోలే నిలుచున్నాడు పరికించి చూడ, అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. మన హృదయాన్ని కలుపుతాడట. ఒక తెలిస్తే ఆయన ఏం చేస్తాడట? నీతో వచ్చి బోధించి, అంతేకాకుండా నేను జయించి నా సింహాసనం తండ్రికి నాకు ఆయన జయించి ఏం చేసినాడంట? తండ్రి సింహాసనంలో ఇప్పుడు కూర్చున్నాడు. ఎప్పుడు మన కొరకు ఆ సిలువలు రక్తము కాచిన తర్వాత చనిపోయి 3వ దినం లేచి పరలోక రాజ్యం పోయినప్పుడు ఆయన తండ్రికి తిని సింహాసనంలో కూర్చున్నాడంట. మనమందరూ కూడా ఆయన రక్షణ పొందుకున్న తర్వాత ఆయన సింహాసనం మనం కూర్చోబెడతాడంట. కూర్చోబెట్టుని మనల్ని దీవిస్తాడు. జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం